దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యసిస్తున్న విద్యార్థులందరినీ ఈ టెలికాన్ఫరెన్స్ ప్రత్యక్ష ప్రసారానికి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి మన కార్యక్రమంలో ముఖ్యమైన అంశం కరికులం డిజైనింగ్, అడాప్షన్ అండ్ ఎవాల్యూషన్. ఈ కరికులం డిజైనింగ్, అడాప్షన్ అండ్ ఎవాల్యూషన్ అంటే ఏమిటి అనేది ఈ చర్చా కార్యక్రమంలో తెలుసుకుంటాం. ముందుగా కరికులం అనగానేమిటి, కరికులం డిజైనింగ్ ఈ స్పెషల్ చిల్డ్రన్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ కరికులంని అడాప్ట్ ఎట్లా చేసుకుంటున్నాం, అదేవిధంగా ఈ ఎవాల్యూషన్ని ఏ విధంగా చేస్తామనేది మనం ఈరోజు తెలుసుకోవచ్చు. అయితే ఈనాటి చర్చా కార్యక్రమంలో మనకు విషయ నిపుణులుగా విచ్చేసినటువంటి ప్రొఫెసర్ పద్మనాభయ్య గారు, నమస్కారం సార్. ఈ ప్రోగ్రాంకి మేము సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు. అలాగే ప్రొఫెసర్ మృణాలిని గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు. వీరిద్దరిని ఈ యొక్క కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ చెప్పండి సార్, వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ సార్? More prominent groups of special need children are visually impaired, అంటే కంటి చూపు లేని వాళ్ళు. హియరింగ్ ఇంపైర్డ్ అంటే వినడం, మాట్లాడటం రెండూ రావు వాళ్ళకి. ఎంఆర్ అని ఇంకొక కేటగిరీ, మెంటల్లీ రిటార్డెడ్ అంటే మానసికంగా బాగా వైకల్యం కలిగిన వాళ్ళు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, అప్పర్ లిమ్స్ కానీ లోవర్ లిమ్స్ కానీ లేదు అని ఈ పోలియో లాంటి దీంతో ఇబ్బంది పడేవాళ్ళు, వాళ్ళ ఫిజికల్ మూమెంటే కష్టంగా ఉంటుంది అటువంటి వాళ్ళు. ఇవి 4 చాలా మేజర్గా రికగ్నైజ్ చేయబడినవి. ఇవి కాకుండా లెర్నింగ్ డిజబిలిటీస్లో ఒక 3-4 రకాలు ఉన్నారు. అట్లాగా ఈ మధ్యలో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ వెల్ఫేర్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు దాదాపు 21 రకాల కేటగిరీస్ని ఐడెంటిఫై చేశారు. వాళ్ళకున్న రిజర్వేషన్ ఫెసిలిటీస్ని కూడా ఎన్హాన్స్ చేశారు. కొత్త కేటగిరీస్ని చేర్చిన తరువాత 3% రిజర్వేషన్ ఉన్నదాన్ని 4% గాను, ఉద్యోగరీత్యా అవకాశం కల్పించాలని, విద్యా అవకాశాలు కలిగించే దాంట్లో 5% రిజర్వేషన్ ఇట్లాగా పెంచారు. బట్ వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఎలాంటి కరికులం డెవలప్ చేయాలి, ఆ కరికులంని ఎలా ట్రాన్సాక్ట్ చేయాలి, ఎట్లాంటి వాట్ కైండ్ ఆఫ్ అడిషనల్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ సచ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అనేది ఒక్కొక్క డెఫిషియన్సీని బేస్ చేసుకొని డెవలప్ చేశారు. కరికులం ఇన్ జనరల్ ఒకటే, ఆ కరికులంని అడాప్ట్ చేసుకునేటప్పుడే వ్యత్యాసాలు ఎక్కువ కనబడతాయి. ఎందుకంటే ఇప్పుడు 10th క్లాసు
స్కూల్ సెకండరీ ఎడ్యుకేషన్ పాస్ అవ్వాలి అంటే అందరికీ ఒకే లెవెల్ ఒకే టైప్ ఆఫ్ కరికులమే ఉంటుంది. అంటే కరికులం అంటే అక్కడ సిలబస్ ఒక్కటే కాదు, పాఠ్యాంశాలు మాత్రమే కాదు, పాఠ్య ప్రణాళిక అంటే దానిలో ఎలాంటి పాఠ్యాంశాలు ఎలా బోధిస్తే ఈ స్పెషల్ నీడ్ చిల్డ్రన్కి అందుబాటులోకి వస్తాయి, అవగాహన చేసుకునే అవకాశం వస్తుంది అనేది కూడా ప్రత్యేకంగా కరికులంలో ఇన్కార్పొరేట్ చేస్తారు. అందుకని ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కరికులం రాసేటప్పుడే ఫార్ ది పర్పస్ ఆఫ్ స్పెషల్ చిల్డ్రన్ వాట్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ బై ద టీచర్ అండ్ హౌ దీస్ ఆబ్జెక్టివ్స్ ఆర్ టు బి రియలైజ్డ్ ఇన్ ది క్లాస్ రూమ్. అంటే అడాప్షన్ గురించి కూడా ఎక్కువ అవగాహన కలిగిన ఉపాధ్యాయులు అవసరం. అందుకనే ప్రత్యేకంగా ఈ స్పెషల్ నీడ్ చిల్డ్రన్కి బోధించే వాళ్ళల్లో ఎక్కువ కమిట్మెంట్ ఉండాలి, ఎక్కువ సహకారం కూడా ఉండాలి. ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ఎక్కువ సహకారం ఉండాలి. అవసరమైనప్పుడు పేరెంట్స్ను కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన స్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భాల్లో కూడా పేరెంట్స్ మీటింగ్స్ ఎక్కువ పెట్టాలి. పిల్లవాడు ఇంటి దగ్గర ఎలా బిహేవ్ చేస్తున్నాడు, వాళ్ళకి ఈ అసిస్టింగ్ ఎయిడ్స్ ఉంటాయి, హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి వాళ్ళ సౌండ్ని ఎన్హాన్స్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అలాగనే విజన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన అవసరాలు ఎయిడ్స్ ఉన్నాయి. వాటిని కూడా ఇంటి దగ్గర కూడా అవైలబిలిటీలో ఉండేటట్టు మన సిస్టమ్ చేయగలిగినప్పుడు వాటిని ఎలా వాడాలనేది పిల్లాడికి తెలియకపోయినా చిన్నతనంలో పేరెంట్స్ వాటిని ఎట్లా వినియోగించుకోవాలనేది కూడా పేరెంట్స్కి తెలిసేటట్టు చేయగలిగితే కొంత ప్రోగ్రెస్ని మనం అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ప్రొఫెసర్ పద్మనాభయ్య గారు, ప్రొఫెసర్ మృణాలిని మేడం గారిని ఈ యొక్క బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ యొక్క ఫోన్ నెంబర్స్ ద్వారా సంప్రదించి మీ యొక్క డౌట్స్, అనుమానాలు కానీ సందేహాలు కానీ లేదా మీరేదన్నా నివృత్తి చేసుకోవడానికి మీరు సంప్రదించవలసినటువంటి ఈ ఫోన్ నెంబర్లు ఒక్కసారి నోట్ చేసుకోండి. 040-270-31431, అలాగే 270-31432, 270-31433. ఈ యొక్క ఫోన్ నెంబర్లకు విద్యార్థులు కానీ ఎవరైనా సరే మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ప్రొఫెసర్ పద్మనాభయ్య గారిని అలాగే ప్రొఫెసర్ మృణాలిని గారిని ఫోన్ చేసి మీ యొక్క సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. అలాగే సార్, ఇప్పుడు మీరు కేటగిరీస్ చెప్పారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్. అయితే ఈ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో పర్సన్ విత్ డిజేబిలిటీ యాక్ట్ 1995 అని ఉంది సార్ మనకు. ఆ 1995లో ఓన్లీ 7 కేటగిరీస్ మాత్రమే గుర్తించారు సార్ ఆ రోజు. సో తర్వాత ద రైట్ ఆఫ్ ప్రొటెక్షన్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 వచ్చింది సార్. దానిలో ఈ 7తో పాటు టోటల్గా మొత్తం కూడా కలిపి 21 కేటగిరీస్ని గుర్తించారు సార్. ఈ 21 కేటగిరీస్ని గుర్తించిన తర్వాత ఈ యొక్క రిజర్వేషన్ కూడా ఇంతకుముందు 3% ఉంది సార్, ఇప్పుడు 4 and 5% చేశారు సార్. అంటే ఎంప్లాయ్మెంట్లో 4% చేశారు, ఎడ్యుకేషన్లో మాత్రం 5% రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళ యాక్ట్ కూడా పాస్ చేశారు సార్. అలాగే సార్, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 3 కేటగిరీస్ని ఆఫర్ చేస్తుంది సార్. ఒకటి హీరింగ్ ఇంపైర్మెంట్, రెండోది విజువల్ ఇంపైర్మెంట్ అండ్ మెంటల్ రిటార్డేషన్ సార్. అయితే ఈ యొక్క మెంటలీ రిటార్డేషన్ పిల్లల్ని ఏమంటున్నారంటే సార్ ఇంటెలెక్చువల్లీ డిజేబిలిటీస్ అంటున్నారు సార్, ఇంటెలెక్చువల్లీ సో ఈ 3 కోర్సెస్ని మనం ఆఫర్ చేస్తున్నాం సార్. అయితే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి స్టేట్స్లో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో సార్, అన్ని స్టేట్స్ వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుతున్నారు సార్. గుడ్. అలాగే ఆ కరికులంలో ఈ యొక్క హీరింగ్ ఇంపైర్మెంట్కి కానీ విజువల్ ఇంపైర్మెంట్కి కానీ మరియు మెంటలీ రిటార్డెడ్ పీపుల్ లేదా ఇంటెలెక్చువల్ డిజేబుల్ పిల్లలకి ఏ విధంగా కరికులం డిజైన్ చేయాలి, దాన్ని డిజైన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా అడాప్ట్ చేయాలనే దానిలో మనం ఈరోజు చర్చా కార్యక్రమం ఉన్నాం సార్. అలాగే ప్రొఫెసర్ మృణాలిని మేడం గారిని, మేడం చెప్పండి మేడం, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం డిజైనింగ్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ మేడం? బేసిక్గా మనము ఈ దివ్యాంగులన్నా స్పెషల్ చిల్డ్రన్ అన్నా స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ అన్నప్పుడు వీళ్లకు ముఖ్యంగా మనం తయారు చేసే ఏ మెటీరియల్ కానీ ఏ కోర్సు కానీ సాధారణంగా అది ఒక వ్యక్తిగతంగా తయారు చేయాల్సి ఉంటుంది. మనం ఐఈపీ అంటాం, ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఆర్ ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటాం. ఎప్పుడైతే మనము ఇండివిజువల్గా తయారు చేయాలో అప్పుడు ఆ పిల్లవాడికి కావాల్సినటువంటి అవసరాలను మనం డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది.
వాటికి సరిపడేటట్టుగా మనము కరికులంని డిజైన్ చేయడం, వాళ్ళకి ఏ మెటీరియల్ ఇస్తే బాగుంటుంది, ఏ స్థాయి మెటీరియల్ ఇస్తే బాగుంటుంది, ఎలాగిస్తే బాగుంటుంది, ఇలాంటివన్నీ కూడా మనం బేరీజ్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా చేసేటప్పుడు ఈ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ మెటీరియలే కాకుండా మనం హోలిస్టిక్గా కూడా ఒక పర్టికులర్ డిజబిలిటీకి కొన్ని విధాలైనటువంటి విషయాల గురించి మన టీచర్లకి కాబోయేటటువంటి భవిష్యత్తులో వచ్చేటటువంటి ఛాత్రోపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసమని మనం కొంత మెటీరియల్ తయారు చేస్తాం. సో ఈ మెటీరియల్ తయారు చేసినప్పుడు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వీళ్ళని ఇందులో ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకు ఆ ఒక విద్యార్థికి ఎలా తయారు చేయాలి అన్నటువంటి విషయం వాళ్ళకు అవగాహన జరిగే అవసరం ఉంటుంది. సో ఈ అవగాహన జరగాలంటే వాళ్ళకి అసలు తెలియాలి, అసలు ఈ పిల్లవాడు ఏంటి, ఈ పర్టికులర్ డిజబిలిటీ పిల్లవాడికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఒక ప్రదేశం నుంచి ఒక స్కూల్ నుంచి లేదా ఇంకొక స్కూల్కి వెళ్తారు వాళ్ళు, లేదు ఒక టీచర్ దగ్గర నుంచి ఇంకో టీచర్ దగ్గరికి వెళ్తారు. ఇలా జరిగినప్పుడు ఆ పిల్లవాడికి ఈ విద్యను ఎట్లా ఇవ్వాలా అన్నప్పుడు వాళ్ళకు ఒక కంటిన్యూటీ అనేది మనం ఇవ్వగలగాల్సి ఉంటుంది. ఈ టీచర్ వేరే రకంగా, ఆ స్కూల్ వేరే రకంగా అలా ఇచ్చినప్పుడు వాళ్లకు సరి అయినటువంటి అవగాహన జరిగే అవకాశం ఉండదు. కాబట్టి మనం కంటిన్యూటీ అనేటువంటి ప్రిన్సిపల్ని ఒకటి మనం కరిక్యులం డిజైన్ చేసేటప్పుడు ఆ డిజైనింగ్లో అంతా కూడా ఈ విషయాన్ని మనం వాళ్ళకు అవగతం అయ్యేటట్టుగా చెప్తామన్నమాట. అంటే కోర్ కరిక్యులం కోర్ అని కాదు, కోర్ అనేది ఏంటంటే అదొక రకమైన కరిక్యులం, అందరికీ యూనిఫామ్ గా ఇంప్లిమెంటే పోర్షన్ ని కోర్ కరిక్యులం అంటారు. అపార్ట్ ఫ్రమ్ కోర్ కరిక్యులం, కీపింగ్ ఇన్ వ్యూ ద నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ స్పెషల్ చిల్డ్రన్, అడిషనల్గా మనం కరిక్యులర్ యాక్టివిటీస్ని ఇన్కార్పొరేట్ చేస్తే అవి స్పెషల్ నీడెడ్ చిల్డ్రన్కి అడాప్టేషన్కి ఉపయోగపడతాయి. కోర్ కరిక్యులం ఇప్పుడు 10th క్లాస్ పాస్ అవ్వాలంటే వాడు విజువల్ ఇంపైర్డ్ పిల్లాడైనా, హియరింగ్ ఇంపైర్డ్ పిల్లాడైనా, జనరల్ స్టూడెంట్ అయినా ఆ ఎంటైర్ సిలబస్ను చదవాలి. కానీ అది అడాప్ట్ చేసుకునేటప్పుడు పద్ధతులు మారుతాయి. ఓకే సార్, బోధనా పద్ధతులు మారుతాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ దట్ ఆర్ క్రియేటెడ్ ఫర్ మేకింగ్ చిల్డ్రన్ టు గెట్ అక్వైంటెన్స్ విత్ ది సిలబస్ కంటెంట్ అనేది మారుతుంది. అక్కడ దిస్ కైండ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్స్ ట్రైనింగ్ ఫర్ ద టీచర్స్ హౌ దే హ్యావ్ టు ట్యాకిల్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది స్పెషల్ నీడ్ చిల్డ్రన్ అనేది మనం ఈ కోర్స్ ద్వారా వాళ్ళకి తెలుపుతాం. అలాగనే కరికులంను కూడా ఎలా అడాప్ట్ చేసుకోవాలంటే ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా దాన్ని ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి, ఎలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుని మొత్తం కోర్ కరికులంను మార్చడానికి వీల్లేదు. ఒక్క ఎంఆర్లో మాత్రం కరికులం టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళని మనం 10th క్లాస్ పాస్ అవటం, సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఇంపార్టెన్స్ కాదు. వీ హ్యావ్ టు ప్రిపేర్ దెమ్ టు అటెండ్ టు దేర్ ఓన్ న్యాచురల్ రిక్వైర్మెంట్స్. మానవ జీవితానికి అవసరమైన చిన్న చిన్న పనులు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా తయారు చేస్తే మనం అక్కడ సక్సెస్ఫుల్ అయినట్టే. అక్కడ ఆబ్జెక్టివ్సే వేరే, అక్కడ కరికులం మన కోర్ కరికులం డిజైనింగ్ టోటల్గా డిఫరెంట్. విఐకి హెచ్ఐకి మామూలు కరికులంని, బట్ దానిలో చిన్న చిన్న మార్పులు. అందుకనే అడాప్టేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ హియర్. It's not mere curriculum that is going to be stated in black and white. Sir. How best this curriculum can be implemented in the special classroom situation, institutional situation, and what kind of guidance that parents are to be provided to see that the children are capable of adjusting with this curricular activities. ఇవి మోర్ ఇంపార్టెంట్. అందుకనే అడాప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాల్యుయేషన్ అనేది మళ్ళీ చిన్న విషయం. బికాస్ ఒక కరికులంని మనం కొన్ని ఆబ్జెక్టివ్స్తో ఒక కరికులంను తయారు చేస్తే ఆ కరికులంలో కొన్ని ఆస్పెక్ట్స్ ఆ పిల్లవాళ్ళ స్థాయికి అంటే కష్టంగా ఉండొచ్చు, కొన్ని వాళ్ళకి అందుబాటులోకి రాకపోవచ్చు. అట్లాంటివి మళ్ళీ మార్పులు చేసుకోవడానికి రీడిజైనింగ్ ఆఫ్ ది కరికులం అనే దానికి కరికులం ఎవాల్యుయేషన్ అనేది చేస్తారు. ఇట్ ఈస్ నాట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది చిల్డ్రన్, it is not the evaluation of the teacher. It is evaluation of the curriculum itself. ఆ మెటీరియల్ని మనం ప్రాపర్గా చెప్పామా, దానిలో ఇంకేమైనా మార్పులు చేస్తే బాగుంటుందా, పిల్లవాళ్ళకి అది ఇట్ షుడ్ బి ఆల్వేస్ స్టూడెంట్ ఫ్రెండ్లీ. ఏ కరికులం, ఎనీ కరికులం దట్ వి స్టూడెంట్ ఫ్రెండ్లీ, ఇట్ షుడ్ బి స్టూడెంట్ ఫ్రెండ్లీ. వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు, వాళ్ళ అవగాహన స్థాయికి సూట్ అయ్యేటట్టుగా మనం కరికులర్ ఆస్పెక్ట్స్ని ఇన్కార్పొరేట్ చేయాలి. దానికోసం కరికులం ఎవాల్యుయేషన్ చేస్తాం, కరికులంను మళ్ళీ రీడిజైనింగ్ చేస్తాం. ఇట్లా దిస్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇంప్రూవింగ్ కరికులం ఈజ్ నాట్ వన్ టైమ్ యాక్ట్. It is for every 2 years, 3 years we are revising our curriculum basing on our own experiences, how this curriculum is being implemented and what are the difficulties that we are facing and what are the difficulties that the learners are facing, teachers are facing. All these things దృష్టిలో పెట్టుకొని కరికులంని రివైజ్ చేస్తూ వెళ్తామన్నమాట.
అలా. సార్ ఇప్పుడు ఈ కరికులం ఇప్పుడు ఒక హ్యూమన్కి ఒక ఇంపార్టెంట్ ఆర్గాన్ ఒక హార్ట్ సార్. అలాగే ఈ కరికులం కూడా పాఠశాల విద్యలో లేదా స్కూల్ ఎడ్యుకేషన్లో కరికులం ఇస్ ఆర్ట్ ఆఫ్ ది స్కూల్ ఎడ్యుకేషన్ అనొచ్చు కదా సార్ మనం? అట్లా ఏం లేదండి, కరికులం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వెదర్ ఇట్ ఈస్ స్కూల్ లెవెల్ ఆర్ కాలేజ్ లెవెల్ ఆర్ యూనివర్సిటీ లెవెల్. Curriculum is like a blueprint. Okay, sir. An engineer wants to construct a huge project. దానికి ముందు బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటాడు, ఇది ఇలా ఉండాలని. అట్లాంటిదే కరికులం. ఫ్రేమ్వర్క్ అంటాం. ఏ ఆబ్జెక్టివ్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సుని ప్రోగ్రామ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం డెవలప్ చేస్తాము. ఆ ఆబ్జెక్టివ్స్ని రియలైజ్ చేయడానికి మనం ఈ పాఠ్యాంశాలని సెలెక్ట్ చేసుకొని డిజైన్ చేస్తాం. ఎలాంటి కంటెంట్ తోటి ఆ ఫలానా ఆబ్జెక్టివ్స్ని మనం రియలైజ్ చేయగలం అనేది డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి ఎక్స్పర్ట్స్ కూర్చొని సిలబస్ తయారవుతుంది. ఆ సిలబస్ తయారైన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ టు బి క్రియేటెడ్ ఫర్ ది చిల్డ్రన్ ఫర్ దేర్ అండర్స్టాండింగ్. వాళ్ళు ఎలాంటి అభ్యసన బోధనా పద్ధతులు ఒక పక్క, అది టీచర్కి సంబంధించి. అభ్యసన అనుభవాలు ఎలాగా క్రియేట్ చేయాలి టీచర్, ఎలాంటి అభ్యసన అనుభవాలతోటి విద్యార్థి మనం అనుకున్న గోల్స్ రియలైజ్ చేయగలుగుతాడు అనేది మనం చూడాలి. దానికని అడాప్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ కరికులం ఆఫ్ కోర్స్ ఈజ్ ది ఫ్రేమ్, దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో దాన్ని మీరు రిక్వైర్మెంట్స్ అనేది రీచ్ అవ్వడానికి మీరు దాన్ని హార్ట్ ఆఫ్ ది స్కూల్ సిస్టమ్ అని అంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ బట్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్ దట్ వి హావ్ టు కీప్ ఇన్ మైండ్. ఇప్పుడు ఆ కరికులం డిజైన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాము, వీళ్ళందరి నీడ్స్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి, అవన్నీ స్టడీ చేసాం మనం. స్టడీ చేసి ఆ లెర్నర్ గ్యాప్స్ ఏమున్నాయి అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తాం మనం. చేసిన తర్వాత మనం ఒకసారి డిజైన్ చేస్తున్నప్పుడు ఈ డిజైన్ చేస్తున్నటువంటి ఎక్స్పర్ట్స్ కానీ, తర్వాత ఇది ఉపయోగ చేస్తున్నటువంటి ఛాత్రోపాధ్యాయులు కానీ, వీళ్ళందరికీ కూడా ఒక అవగాహన ఉండాలి, సరి అయినటువంటి అవగాహన ఉండాలి. సో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మనం ఈ కరికులం ఒక ఫ్రేమ్ తయారు చేస్తాం. ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, ఏమేమి ముఖ్యమైనటువంటి సబ్జెక్టులు వాళ్ళు చదువుకోవాలా. కొన్ని ఎలెక్టివ్స్ అంటాం మనం. ఎలెక్టివ్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఈ స్పెషల్ ఎడ్యుకేషన్లో కొన్ని కామన్ కోర్ ఉంది. కోర్ అంటే ఏంటి, ఇవి అందరికీ తెలియాలా, అన్ని డిజబిలిటీస్ వాళ్ళ గురించి కూడా కొన్ని విషయాలు అందరికీ తెలిసి ఉండాలి. రేపు పొద్దున ఆవిడ ఒక రిసోర్స్ టీచర్గా వెళ్ళింది అనుకోండి ఒక స్కూల్కి, వెళ్ళినప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు నేను విఐ టీచర్ని, నాకు విఐ మాత్రమే తెలుసు, వేరేవి తెలియదు అనకుండా వాళ్ళకి అన్ని డిజబిలిటీస్ని కూడా ఎక్కడో తేడా ఉంది, ఎక్కడ తేడా ఉంది అన్నది వాళ్ళు ఐడెంటిఫై చేయగలగాలి. ఆ టీచర్ యొక్క ముఖ్యమైనటువంటి విద్య అది. తర్వాత ఎక్స్పర్టైజ్ మనం ఇవ్వడం, వాళ్ళకి రిసోర్స్ అందించడం, తర్వాత వాళ్ళకి ఏం కావాలో మనం కరిక్యులంలో ఫ్రేమ్ చేయడం, ఇదంతా తదుపరి విషయం. కానీ ఈ టీచర్ తయారు చేసినప్పుడు ముందు టోటల్గా హోలిస్టిక్గా వాళ్ళకు అవగాహన ఉండాలి. అది కోర్ కింద వస్తుంది. ఇప్పుడు వీళ్ళు స్పెషలిస్ట్గా ఈ ఏరియాలో మాత్రం స్పెషలైజేషన్స్లో. అందుకనే బిఎడ్ జనరల్లో కూడా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ చాప్టర్స్ కొన్ని ఇన్కార్పొరేట్ చేస్తాం. అంటే ఎవ్రీ టీచర్ షుడ్ బి acquainted with the kind of deficiencies that are observable among the children at the early age. మీకు తెలుసు కదా, ఎంత early identification helps the child to get it rectified. వాళ్ళ పేరెంట్స్ గైడెన్స్, ఎర్లీ ఇంటర్వెన్షన్ తోటి మనం. అందుకని ప్రతి టీచర్కి వీటిపైన అవగాహన ఉండాలి. బట్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు దే ఆర్ డెఫినెట్లీ స్పెషలైజ్డ్ ఇన్ దిస్ ఏరియా. వాళ్ళు మిగతా స్కూల్లో ఇప్పుడు అన్ని స్కూల్స్లో స్పెషల్ టీచర్స్ ఉండరు. అందుకని మన గవర్నమెంట్ ఏం చేసిందంటే 4-5 స్కూల్స్కి ఒక్కొక్క రిసోర్స్ టీచర్ అని ఇంక్లూజివ్ సెటప్ అనేస్తున్నారు. అంటే ఆల్ కైండ్స్. మరీ డెఫిషియన్సీ టోటల్ టు ది ట్యూన్ ఆఫ్ 10% ఉండే వాళ్ళని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో చేర్చలేం, కానీ ప్రొఫౌండ్ వాళ్ళని చేర్చలేం. కొంత 40%, 50%, 60% డెఫిషియన్సీ మైల్డ్ అట్లాంటి వాళ్ళని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని జనరల్ చిల్డ్రన్ తోటి వాళ్ళని కలపటం వలన వాళ్ళు దే లెర్న్ సో మెనీ థింగ్స్. సోషలైజేషన్ ప్రాసెస్లో పుస్తకాల్లో ఉండే నాలెడ్జే కాదు కావాల్సింది, ప్రపంచంలో తన చుట్టూతో ఉన్న వాతావరణంలో చాలా నేర్చుకుంటాడు విద్యార్థి. అలాంటి సిచ్యువేషన్ని మనం వాళ్ళకి దూరం చేస్తాం. వాళ్ళని 40% డెఫిషియన్సీ ఉండే వాళ్ళని కూడా స్పెషల్ స్కూల్కి పంపించేసాం అనుకోండి. జనరల్ స్టూడెంట్ జనరల్ అంటే ఈ డెఫిషియన్సీ లేని వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా నేర్చుకుంటున్నారు అనేది వాడికి తెలియదు.
అందుకని ఇంక్లూజివ్, ఇంతకుముందు ఇంటిగ్రేటెడ్ వీళ్ళకి empathy కూడా develop అప్రోచెస్ని ఇప్పుడు మనం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని ఒకే పద్ధతిలో పోతున్నాం. సో ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, ఎడ్యుకేషన్ విత్ ఆల్. సో విత్ ఆల్ ఓన్లీ సమ్మిళిత ప్రొఫౌండ్ విద్య. కేసెస్ మాత్రమే స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ లో వేర్ ఆల్ ఫెసిలిటీస్ ఆర్ దేర్ ఎక్సెప్ట్ ప్రొఫౌండ్. ప్రొఫౌండ్ వాళ్ళని మాత్రమే అక్కడ ఎడ్యుకబుల్ అందరినీ కూడా మనం మెయిన్ స్ట్రీమ్ లో తెచ్చే ప్రయత్నం చేస్తూనే తీసుకురావాలనేది ఉంటాం. ఎయిమ్. దానికోసమే ఇంక్లూజివ్ అప్రోచ్ వచ్చింది. సో మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు ప్రిన్సిపల్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఇంతకుముందు మనం ఒక కంటిన్యూటీ అని అనుకున్నాం. ఆ కంటిన్యూటీ అనేది మనం ఎక్కడ దెబ్బతినకుండా ఆ కరిక్యులం డిజైనింగ్లో యూనిట్ నుంచి యూనిట్కి కానీ, టాపిక్ టు టాపిక్ కానీ, కోర్స్ టు కోర్స్ కానీ ఈ కంటిన్యూయం అనేది పిల్లవాడికి ఒక ధారాళంగా అర్థమయ్యే విధంగా మనం చేయాలన్నమాట. అదే కాకుండా ఎంతవరకు ఏ లెవెల్లో చెప్పాలా. ఇప్పుడు బీఈడి పిల్లలకు ఒక కోర్స్ చెప్తున్నాము, ఒక ఫిలాసఫర్స్ గురించి చెప్తున్నాము, లేదంటే ఒక ఇంక్లూసివ్ సెటప్ గురించి చెప్తున్నాము, ఇంకేదైనా అడాప్టివ్ టెక్నాలజీస్ గురించి చెప్తున్నాము, తర్వాత అసిస్టివ్ టెక్నాలజీస్ గురించి చెప్తున్నాము. ఇవి చెప్పినప్పుడు ఎంత డెప్త్ వాళ్ళకి అవ్వాలి అవసరము, ఎంత బ్రెడ్త్ వాళ్ళకి అవసరము, అవన్నిటిని కూడా ప్రిన్సిపల్స్ అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. వాటిని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసేవాళ్ళు. నాకు ఇష్టం కదా అని ఈ టాపిక్ మొత్తం ఒక 100 పేజీలు పెట్టేయడం, ఇంకో టాపిక్ నాకు పెద్దగా అవగాహన లేదు కాబట్టి దాన్ని 2 పేజీల్లో ముగించడం, ఇలా ఉంటుంది. కొన్నిసార్లు ఇంబ్యాలెన్స్ ఉంటుంది అనమాట కరిక్యులంలో. సో ఇలా బ్యాలెన్స్ తీసుకొని ఏబీసీ ఆఫ్ కరిక్యులం అని చెప్పి చెబుతారు. ఆర్టికులేషన్, ఓకే సార్, బ్యాలెన్సింగ్ అండ్ కంటిన్యూటీ. ఏబీసీ ఆఫ్ కరిక్యులం అని ప్రిన్సిపల్స్ అవి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్. అలా మనం అన్నింటినీ కూడా పెట్టుకొని ఇండివిజువల్ డిఫరెన్సెస్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ దృష్టి పెట్టుకొని ఆ డిజైన్ చేస్తే అప్పుడు ఒక బ్యాలెన్స్డ్ డిజైన్ ఉంటుంది. మనం ఇవాల్యుయేట్ చేసినప్పుడు కూడా ఇట్ విల్ స్ట్రైక్ ద బ్యాలెన్స్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అన్నది అలా అనమాట. సార్ ఇప్పుడు ఈ విజువల్ ఇంపైర్ చిల్డ్రన్ అనుకోండి సార్, త్రూ బ్రెయిల్ ద్వారా నేర్చుకుంటారు సార్. బ్రెయిల్ ద్వారా అంటే 6 ఒక సెల్లో 6 ఉంటాయి సార్. 6 ఉంటే 1, 1, 2, 1, 3 అట్లా బ్రెయిల్ ద్వారా నేర్చుకుంటూ ఆ విద్యార్థికి కావాల్సినటువంటి కరికులం డిజైన్ చేసుకొని వర్డ్ మెథడో, సెంటెన్స్ మెథడో, లేకపోతే మల్టీ మెథడో ఏదో మెథడ్స్ పెట్టుకొని ఈ విఐ చిల్డ్రన్కి నేర్పిస్తారు సార్. అట్లాగే ఈ హీరింగ్ ఇంపేర్లో మెయిన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అనేది వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది సార్. సైన్ లాంగ్వేజ్. సో అంటే దీనిలో కూడా సార్ మైల్డ్, మోడరేట్ ఉంటారు సార్. వాళ్ళ హియరింగ్ లెవెల్ ఆఫ్ హీరింగ్ డిగ్రీస్. సో దాన్ని మనం డెసిబల్స్లో తీసుకుంటాం సార్. అదే ఎంఆర్ పిల్లలకి అయితే ఐక్యూ లెవెల్, ఇంటెలిజెంట్ కోషన్స్ లెవెల్లో తీసుకుంటాం, ఐక్యూలో తీసుకుంటాం సార్. వీళ్ళకైతే ఈ విఐ పిల్లలకి ఏమో హెచ్ఐ వాళ్ళకి డెసిబుల్స్లో తీసుకుంటాం సార్. విఐ పిల్లలకి అయితే ఫీటు లేకపోతే సెంటీమీటర్స్, మీటర్స్లో తీసుకుంటాం సార్. అయితే ఇప్పుడు బ్రెయిల్ చెప్పిన విధంగా ఈ హీరింగ్ ఇంపేర్ స్టూడెంట్కి లాంగ్వేజ్ కానీ స్పీచ్లో కానీ కొంచెం ప్రాబ్లం ఉంటుంది సార్. సో ఈ లాంగ్వేజ్ స్పీచ్కి ఈ పిల్లలకి ఏ విధంగా దాన్ని డెవలప్ చేయాలి, లేకపోతే వాళ్ళు ఏ విధంగా దాన్ని చదువుకోవాలి అనే దాని మీద కొంచెం ఈ మామూలు టీచర్స్కే కాదు సార్, టీచర్స్కి, పేరెంట్స్కి ప్లస్ నేర్పే కమ్యూనిటీ కూడా అవసరం ఉంటుంది. సో దానికి సంబంధించిన కరికులం మనం ఏదన్నా స్పెషల్గా డిజైన్ చేసాం సార్. ఆ కరికులం కూడా ఉంది. సో దానికి ప్రాక్టీస్ చేయడానికి మనకి ఏదైనా 2-3 పాయింట్స్ చెప్పండి మేడం. ఈ హెచ్ఐ వాళ్ళకు స్పెషల్గా ఏంటంటే వాళ్ళకు లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ కానీ, తర్వాత లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రాసెస్లో కానీ కొంత డెఫిషియన్సీ ఉంటుంది. ఎందుకంటే హియరింగ్లో ప్రాబ్లం వాళ్ళకి, వినలేరు కాబట్టి. వినడం మొదలు మనం మాట్లాడాలంటే వింటేనే మాట్లాడడానికి వస్తుంది. సౌండ్ని పర్సీవ్ చేసుకునే కెపాసిటీ ఉంటే ఆటోమేటిక్గా దాన్ని ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళు. ఆ రిప్రొడక్షన్ జరగట్లేదు అనమాట. అమ్మా అని వాళ్ళకి లిప్ మూమెంట్ వాళ్ళకి వింటారు, చూస్తారు, బ్రాడ్ గా ఉండాలి. ఓకే సార్. ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడేటప్పుడు వీ మే నాట్ ఎగ్జిబిట్ ది లిప్ మూమెంట్ కానీ ఇవన్నీ పెద్దగా మనం కనపడకుండా సఫిస్టికేటెడ్ గా మాట్లాడతాం. ఓకే సార్. వాళ్ళకి అలా కుదరదు. అమ్మా ఆ లిప్ ని దృష్టిలో పెట్టుకుని వాడు కూడా అంటాడు వితౌట్ సౌండ్. వన్స్ దట్ సౌండ్ ఈస్ పర్సీవ్డ్ బై హిమ్ త్రూ ది హియరింగ్ ఎయిడ్స్, అప్పుడు వాడు అమ్మ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాడు. సో స్టార్టింగ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అందుకని సౌండ్ ని వాడికి ఎక్కువ వినేటట్టు, మన మామూలుగా మాట్లాడినా వాడి చెవులకి అది 10 times 20 times అదనంగా ఎన్హాన్స్ అయ్యి యాంప్లిఫైర్ ద్వారా వాడికి చేరితే అప్పుడు వాడికి ఆ సౌండ్
పర్సీవ్ చేసుకుంటాడు, దాన్ని బట్టి కొంత వస్తుంది. మేడం చెప్పండి మేడం, వాట్ ఆర్ ద మిస్కన్సెప్షన్ ఆఫ్ హెచ్ఏ లెర్నర్స్ రెసిడ్యుయల్ లెర్నింగ్? అదే ఇప్పుడు మనకు ఒక మిస్కాన్సెప్షన్స్ ఏమంటే వాళ్ళు సార్ చెప్పినట్టుగా ఈ సౌండ్ పర్సీవ్ చేయలేరు అని ఒక మిస్కాన్సెప్షన్ ఉంది. అది అట్లా కాదు, వాళ్ళకి యాంప్లిఫికేషన్ ద్వారా మనం వినపడేటట్టు చేయగలిగితే వాళ్ళు మాట్లాడగలుగుతారు. సో ఈ ట్రైనింగ్ అనేది మనం యాంప్లిఫికేషన్ ద్వారా ఆడియాలజిస్టులు ఉంటారు, స్పీచ్ థెరపిస్టులు ఉంటారు, వీళ్ళందరూ వాళ్ళకి ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళకి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని కనుక ఐడెంటిఫై చేస్తే దానికి సరిపడినటువంటి మనం అడాప్టేషన్ చేసి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినట్లయితే వాళ్ళు మాట్లాడగలుగుతారు, చదవగలుగుతారు, కాంప్రిహెన్షన్ జరుగుతుంది. సో మనం ఏమనుకుంటామంటే వీళ్ళు వినలేరు కాబట్టి వీళ్ళకి చదువు రాదు, వినలేరు కాబట్టి మాట్లాడలేరు, వినలేరు కాబట్టి అలా వాళ్ళని వదిలేయడం జరుగుతుంది అనమాట. సో ఈ సిస్టమ్ ఎప్పుడైతే ఇవాల్వ్ అయిందో మనం అర్థం చేసుకున్నాం ఇది వాస్తవం కాదు, ఇది ఒక అపోహం అన్నది. ఏంటి వినలేరు వాళ్ళు అన్నది, వినికిడి లేదు వాళ్ళకి, వినలేరు అనేది ఒక మనకు పర్సెప్షన్. అది కనుక మనం వీటి ద్వారా సబ్స్టిట్యూట్ చేస్తే మనం వాళ్ళని తప్పకుండా మాట్లాడగలిగేటట్టు, చదవగలిగేటట్టు, ఆన్ పార్ విత్ నార్మల్ చిల్డ్రన్ తీసుకుపోయేటువంటి అవకాశం ఉన్నది. చాలా రీసెర్చ్ కూడా జరుగుతుంది. నేను తర్వాత మీకు టైం ఉంటే ఒక రీసెర్చ్ స్టడీ జరిగింది కూడా షేర్ చేస్తాను మీకు, ఎట్లా హెచ్ఐ పిల్లల్ని అడాప్టివ్ టెక్నాలజీస్ తోటి, అడాప్టివ్ కరిక్యులం తోటి మనం టీచ్ చేసామని. మీరు ఇంకా కరికులంలో మనం డిక్టేషన్ ఇవి వచ్చా మేడం? డిక్టేషన్ అది అని అంటే వాళ్ళకి వినికిడి ఉన్న వాళ్ళకి డిక్టేషన్ ఇవ్వగలుగుతాం మనం. లేదు మనం సైన్ లాంగ్వేజ్ ద్వారా అడుగుతాం, వాళ్ళకి చెప్తాం పదాలను గురించి హోలిస్టిక్గా చెప్పి స్పెల్లింగ్ రాయమనడము, తర్వాత పిక్చర్స్ చూపించి వాటి స్పెల్లింగ్ రాయమనడము, ఇలా ఇన్స్ట్రక్షన్ ద్వారా మనం డిఫరెంట్ మటీరియల్స్ యూజ్ చేసి వాళ్ళని నేర్చుకునేటట్టు, లాంగ్వేజ్ చదివేటట్టు, లాంగ్వేజ్ రాసేటట్టుగా, రైటింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడా వాళ్ళలో మనం పెంపొందించాలి. అందుకని ఈ స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ని మనం బిఎడ్ ప్రోగ్రామ్ని ఎక్కడ కండక్ట్ చేస్తున్నాం? స్టడీ సెంటర్స్లో. ఆ స్టడీ సెంటర్స్ ఏమిటి? స్పెషల్ స్టడీస్, స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్టడీ సెంటర్స్లోనే మన బిఎడ్ స్టూడెంట్స్ని మనం అలాట్ చేస్తాం. అక్కడ ఈ స్పీచ్ థెరపిస్ట్ ఉంటాడు, ఆడియాలజిస్ట్ ఉంటాడు, అండ్ హియరింగ్ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. అది వాళ్ళు దే కెన్ ఎక్స్పీరియన్స్. మన ట్రైనింగ్ అయ్యే వాళ్ళు నార్మల్ టీచర్స్, ఎక్కువ మంది నార్మల్. అవును సార్, వాళ్ళల్లో ఎక్కడో ఒక 1% 2% ఈ డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు బిఎడ్లో, కానీ ఎక్కువ మంది నార్మల్ స్టూడెంట్స్. వాళ్ళకి ముందు అవగాహనకు రావాలి, ఓహో ఇలాగా వాడటం వలన, ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాడటం వలన, ఈ పద్ధతులు వాడటం వలన నేను ఐ కెన్ రీచ్ మై హియరింగ్ ఇంపైర్డ్ చైల్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ అనేది వీటికి అవగాహన రావాలి. అందుకనే అడాప్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మొట్టమొదటి నుంచి చెప్తాను సార్. అలాగే ఇప్పుడు అంటే ఇంటెలెక్చువల్ డిజేబుల్ చిల్డ్రన్ ఉన్నాడు సార్. ఇంటెలెక్చువల్ డిజేబుల్ చిల్డ్రన్ అంటే ఇంత హెచ్ఐ కానీ బిఏ స్టూడెంట్లా చదవలేదు, కానీ వాళ్ళకు కూడా కరికులం అవసరం ఉంటుంది. డెఫినెట్గా ఉండాలి కరికులం సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు హెచ్ఐ క్లాసులో చాలా సైలెంట్ ఉంటుంది సార్. హెచ్ఐ పిల్లలు ఉన్నటువంటి క్లాస్ ఎప్పుడు కూడా వెరీ మచ్ సైలెంట్, అసలు ఎంత సైలెంట్ అంటే అంత సైలెంట్. అలాగే విఐ స్టూడెంట్స్ ఉన్నారనుకో సార్, విఐ స్టూడెంట్స్ ఉన్న క్లాస్లో గొడవ ఉంటుంది, సైలెంట్ ఉంటుంది. ఎందుకంటే టీచరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా హెచ్ఐ క్లాస్ అనేది చాలా సైలెంట్గా ఉంటుంది సార్. అలాగే ఎంఆర్ క్లాస్ సార్, ఇంటెలెక్చువల్ డిజేబుల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్లాస్లో ఆ పిల్లలు ఈ జుట్టు లాగటం కానీ, లేకపోతే బయట చేయటం కానీ, లేకపోతే డిస్టర్బ్ చేయటం కానీ చేస్తూ ఉంటారు సార్. అటువంటి పిల్లలకి మనం కరికులం ఉంది సార్, వాళ్ళకి చెప్పడానికి కూడా, అంటే ఎస్పెషల్లీ బయట చేస్తున్న వాళ్ళని, లేకపోతే పించింగ్ ఇవన్నీ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ కొన్ని అర్థం చేసుకోరు, వాళ్ళు అర్థం చేసుకోలేరు సార్. ఇప్పుడు అటువంటి పిల్లలకి లేకపోతే అటువంటి టీచర్స్కి మనం ఏమన్నా ఇండివిజువలైజ్డ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ వెరీ వెరీ నెసెసరీ ఇన్ ది కేస్ ఆఫ్ ఎంఆర్. ఓకే సార్. మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్స్ విషయంలో సార్ ఇండివిజువలైజ్డ్ 1-to-1 అటెన్షన్ ఉంటేనే తప్ప వాళ్ళని కనీసం ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్థితికి పెంచడం కష్టం అవుతుంది. ఇండివిజువలైజ్డ్ ఇన్స్ట్రక్షనే అక్కడ ఎక్కువగా ఉపయోగపడుతుంది. అక్కడ ఒక క్లాస్ రూమ్ అంటే ఇక్కడలాగా 30-40 మందిని కూర్చోబెట్టే ప్రసక్తే ఉండదు. హార్డ్లీ 2 to 3 కంటే ఎక్కువ మందిని మేనేజ్ చేయటం ఏ టీచర్కి వీలు కాదు. దానికి కరికులం కూడా ఏమిటంటే వాళ్ళ న్యాచురల్ కాల్స్ని వాళ్ళు అటెండ్ చేయగలుగుతున్నారా ప్రాపర్గా, ఓకే, కనీసం మూమెంట్, ఫిజికల్ మూమెంట్ వాళ్ళల్లో మనం ప్రాపర్గా నడవలేకపోతారు వాళ్ళని ప్రాపర్. అసలు ఎందుకండి, దే కాంట్ ఈవెన్ ఈట్, దే కాంట్ మూవ్ దేర్ హ్యాండ్ ఫ్రమ్ ప్లేట్ టు మౌత్.
అక్కడ కూడా సార్ 1 minute సార్, ఫోన్. ఓకే. అప్పుడే ఫోన్. హలో. హలో చెప్పండి సార్. సార్. చెప్పండి సార్ నా పేరు గౌతమ్ అండి, నేను నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి గౌతమ్. స్పెషల్ ఎడ్యుకేషన్ పై చర్చ జరుగుతుంది సార్. నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఓకే. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేను డిగ్రీ చేశాను, దాంతో రెగ్యులర్ బీఈడీ చేశాను. తర్వాత ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేను పీజీ కూడా చేశాను. ఓకే గౌతమ్ గారు చెప్పండి. అయితే సార్ నాది ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ నాది సెబ్రల్ పాలసీ అండి సార్. సెబ్రల్ పాలసీ డిజేబిలిటీ. ఓకే. అయితే సర్టిఫికేట్ లో ఏం రాశారంటే రాయడం కొంత ఇబ్బంది ఉంటుంది, కెన్ డ్యూటీస్ ఆర్ రిటర్న్ టెస్ట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఇది నీడ్స్ అని రాశారు. అంటే పరికరాల ద్వారా రాయగలరు అని రాశారు. పరికరాల సహాయంతో మీరు రాతను రాయగలరు అని డాక్టర్ రాశారండి. ఓకే. 83% ఉంది నాకు హ్యాండిక్యాప్డ్ పర్సెంటేజ్. అయితే నాకు ఏమవుతుంది సార్ అంటే ఓఎంఆర్ షీట్ లో దిద్దేటప్పుడు బబుల్స్ ఉంటాయి కదా, అది పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఓకే. ఓకే. వెళ్ళిపోవడం వల్ల నేను కరెక్ట్ ఆన్సర్ గుర్తించినా కూడా కట్ అయిపోయి మార్కులు కట్ అయిపోతున్నాయి సార్. నేను చాలా ఎగ్జామ్స్ లో టెట్ ఎగ్జామ్ లో చూశాను, మన రాసినటువంటి సెట్ ఎగ్జామ్ లో చూశాను. ఇది ఓవర్కమ్ చేయడానికి నేను ఏం చేయాలి అనేది కొంచెం తెలుసుకోవడానికి ఫోన్ చేశాను సార్. స్క్రైబ్ తీసుకోవచ్చు కదా మీరు. వెన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు రైట్ ప్రాపర్లీ, మీరు అనుకున్న అక్షరాన్ని ప్రాపర్గా రాయలేని పరిస్థితిలో మీ హ్యాండ్ మూమెంట్ సహకరించినప్పుడు మీరు స్క్రైబ్ని తీసుకోవచ్చు. మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు అప్లై చేసేటప్పుడే ఐ నీడ్ ఏ స్క్రైబ్ అని కాలమ్ని ఫిలప్ చేసి మీరు ఏ సెంటర్లో రాసినా అక్కడ ఒక స్క్రైబ్ని మీకు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ ద్వారా మీరు అనుకున్న ఆన్సర్ని వాళ్ళ ద్వారా రాయించితే మీకు ఇట్లాంటి తక్కువ మార్కులు వచ్చే పరిస్థితిని మీరు ఓవర్కమ్ అవ్వచ్చు. ప్రయత్నించండి. స్పెషల్ నీడ్స్ అదే మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్కి కరికులం అనేది ఇట్లా మన 10th క్లాస్ నార్మల్స్ కరికులంకు సంబంధమే లేని కరికులంని మనం ఫార్ములేట్ చేస్తాం. ఫస్ట్ వాళ్ళకి బేసిక్గా మనం ప్రొవైడ్ చేయాల్సింది వాళ్ళ పనులను వాళ్ళు అటెండ్ చేసేటట్టుగా చేయటం. అండ్ ఈ డిస్ట్రాక్షన్స్ కొరకటం, జుట్టు లాక్కోవటం వాళ్ళకి కూడా తెలియకుండానే చేస్తారు ఆ పనులు. అటువంటి వాటి నుంచి వాళ్ళని బయటపడేయటానికి ఎలాంటి ట్రైనింగ్ వాళ్ళకి అవసరం. ఇట్ ఈస్ బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ ట్రైనింగ్ పుట్ టుగెదర్. అందుకనే ఇక్కడ 2-3 కంటే ఎక్కువ మందిని ఒక టీచర్ మేనేజ్ చేయటం చాలా కష్టం అవుతుంది. అందుకని 1-to-1 బెస్ట్ థింగ్. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ మన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ రిటార్డెడ్ NIMH ఉంది కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో. వాళ్ళకి స్కూల్ ఉంది. ఆ స్కూల్లో మనకు వెళ్ళి చూస్తే దాదాపు నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఒక 150 మంది ఎన్రోల్ అయి ఉంటే ద పర్సన్స్ వర్కింగ్ ఇన్ దట్ ఇన్స్టిట్యూషన్ విల్ బి మోర్ దాన్ 300. ఎందుకంటే వాళ్ళకి అన్ని అవసరాలు వీళ్ళు చూడాలన్నమాట. వాళ్ళకి భోజనం తినిపించటం, వాళ్ళ కొందరికి తినటం కూడా చేత కాదండి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటారు. దే కాంట్ గో ఫర్ అటెండ్ దేర్ న్యాచురల్ కాల్స్. అట్లాంటివన్నిట్లోనూ వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే వాళ్ళకి హైజీనిక్గా ఉండటానికి అవసరమైన పర్సనల్ అటెన్షన్ చాలా ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. ఆయాలు ఉండాలి. ఆల్ కైండ్స్ ఆఫ్ అసిస్టెన్స్ ఈజ్ టు బి ప్రొవైడెడ్ ఫర్ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్. ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు జుట్టు పీకడం ఇవన్నీ అన్నారు కదా, ఇది అగ్రెషన్. వాళ్ళలో చాలా ఫిజికల్ స్ట్రెంగ్త్ బాగా ఉంటుంది. వాళ్ళకి మెంటల్లీ రిటార్డెడ్ కాబట్టి వాళ్ళకి ఫిజికల్ ఎనర్జీ చాలా ఉంటుంది. సో దీని అవుట్బర్స్ట్ కావాలి, వాళ్ళకి అవుట్బర్స్ట్ కావాలి. కాబట్టి ఇలాంటి వెకిలి వేషాలు వేయడం, పీకడం, రక్కేయటం అంటే అగ్రెషన్ అన్నమాట. వాళ్ళలో ఉన్న అగ్రెషన్ బయటకు రావడానికి ఇవన్నీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో వాళ్ళని ఆపితే వాళ్ళు ఇంకా ఎక్కువైపోతుంది, తగ్గదు అది. కాబట్టి ఈ ఎనర్జీని మనము అవుట్లెట్ చేయాలా, దాన్ని బయటకు వచ్చేటట్టు చేయాలంటే ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ యాక్టివిటీస్ ఇవ్వాలన్నమాట. అందుకనే వాళ్ళకి అవి హీట్ చేయడము, రన్నింగ్, లేకపోతే అక్కడ మూమెంట్, ఎక్కువ ర్యాపిడ్ మూమెంట్ ఉన్నటువంటి యాక్టివిటీస్, డిఫరెంట్ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్ ఇచ్చి బయటకు వస్తే అప్పుడు వాళ్ళు కొంచెం సబ్సైడ్ అవుతుంది అనమాట ఆ యాక్టివిటీస్. ఇలాంటి అంటే డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్ని మనం తగ్గించవచ్చు. అలా వాట్ ఆర్ ద టీచింగ్ రిసోర్సెస్ ఫర్ హెచ్ఐ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం ఇంతకుముందు గతం నుంచి సార్ కూడా చెప్తున్నారు, మీరు కూడా మాట్లాడారు, మనం ఒకటి కరికులం అడాప్టేషన్స్ తోటి మనకు వాళ్ళకు రిసోర్స్ ఏర్పాటు చేస్తాం. ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు, ఒక రీసెర్చ్ చేసినప్పుడు ఎక్స్పెరిమెంటల్ స్టడీ చేసింది ఒక ఆవిడ. చేస్తే ఏంటంటే ఈ హెచ్ఐ పిల్లవాళ్ళకి సాధారణంగా సైన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. ఇది పరిపాటిగానే ఉంది సైన్ లాంగ్వేజ్. అయితే ఇప్పుడు మనము ఇంక్లూసివ్ సెటప్ ఉందనుకోండి, అక్కడ నార్మల్ చిల్డ్రన్ ఉన్నారు, హెచ్ఐ చిల్డ్రన్ ఉన్నారు, ఇంకా వివిధ రకాల చిల్డ్రన్ కూడా ఉంటారు. వాళ్ళు రకరకాల స్టైల్స్ ఆఫ్ లెర్నింగ్ చిల్డ్రన్ కూడా ఉన్నారనుకోండి.
మనం మల్టీమీడియా యూజ్ చేసాం అనుకోండి, కాసేపు మల్టీమీడియా యూజ్ చేయొచ్చు. అంటే ఒక పీపీటీ వాడడమో లేకపోతే టెక్నాలజీ యూజ్ చేయడం, తర్వాత సైన్ లాంగ్వేజ్ ప్యారలల్గా వాడడం, తర్వాత మనం మటీరియల్ ద్వారా వాడడం, మోడల్స్ యూజ్ చేయడం, ఇలా ఆవిడ ఒక 5-6 రకాలటువంటి మటీరియల్ ఒకటే టాపిక్ సంబంధించి తయారు చేసింది అనమాట. మెటీరియల్స్ అన్ని రకాలుగా, అంటే Reading ఏ material, లెవెల్ visual అన్నా material, ఉండని vision విజన్ material మెటీరియల్ అన్ని, all అన్ని kinds of. అడాప్ట్ చేసి ఈ హెచ్ఐ పిల్లలకి ఎక్స్పెరిమెంటల్ స్టడీ చేస్తే దెర్ వాజ్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఆ టీచర్లు అందరూ అడగడం మొదలుపెట్టారు, మాకు ఇంకా మిగతా టాపిక్స్ కూడా ఇలా తయారు చేసేయండి అని. అలా తయారు చేయడం కాదు, మీరు ట్రైనింగ్ తీసుకోవాలా, యూ షుడ్ బి ఏబుల్ టు యూజ్ ఇట్. లేదు గవర్నమెంట్ ఒక పాలసీగా తీసుకొని అన్ని రకాల మెటీరియల్ వాళ్ళకు ఒక రిసోర్స్ కిట్ లాగా తయారు చేసి ఇచ్చినట్లయితే, ఒక టీచర్ అక్కడ డెఫిషియన్సీ ఉన్నా, ఒకవేళ ఎఫిషియన్సీ లేకపోయినా, రిసోర్స్ఫుల్ లేకపోయినా కూడా మనం ఈ కిట్ వాళ్ళకి ఇచ్చినట్లయితే పిల్లలకి ఉపయోగం అవుతుంది. ఈవెన్ నార్మల్ కరికులం ప్రిస్క్రైబ్, సపోజ్ 6th క్లాస్ సిలబస్ ఉంది, 6 సబ్జెక్టులు ఉన్నాయి, అన్ని టాపిక్ల పైన ఇలాగా మల్టీమీడియా మెటీరియల్ని తయారు చేసిన కిట్ వాళ్ళకి అందుబాటులోకి తేగలిగితే, ఆ టీచరు ఒకవేళ క్రియేటివ్ కాకపోయినా, వీళ్ళ అవసరాలకి అనుగుణంగా అతను మారలేకపోయినా, ఈ కిట్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది ఫర్ లెర్నింగ్. సో విజువల్ మెటీరియల్ చాలా విజువల్ కూడా వాళ్ళకు ఉపయోగం అవుతుంది, ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి చూడగలరు. ఆ పర్సెప్షన్ తోటి కొంత గ్రాస్ప్, కాంప్రిహెన్షన్ జరుగుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. లాంగ్వేజ్తో పాటు అది కూడా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళకి చాలా మటుకు లాంగ్వేజ్ డెఫిషియన్సీ, కాంప్రిహెన్షన్ చెప్పాను కదా, చాలా గ్యాప్స్ ఉంటాయి, లెర్నింగ్ గ్యాప్స్ ఉంటాయి, టైం ఎక్కువ పడుతుంది వాళ్ళకి నార్మల్ పిల్లల కన్నా. అయ్యేసరికి వాళ్ళు వీక్గా ఉంటారు, అకాడమిక్లో కానీ ఏ లెర్నింగ్ ప్రాసెస్లో అయినా వీక్గా ఉంటారన్నమాట. కాబట్టి దీన్ని మనం ఎంతగా ఈ ఆల్ అదర్ వెరైటీ ఇన్స్ట్రక్షన్ ద్వారా ఇచ్చినట్లయితే కొంత కాంప్రిహెన్షన్ లెవెల్స్ పెరగవచ్చు వాళ్ళది. అలా అంటే ఇప్పుడు హెచ్ఐ పిల్లలేమో విజువల్ ఎయిడ్స్ ద్వారా ఏదో చేస్తారు సార్. అయితే అదే విజువల్ ఇంపైర్మెంట్ చిల్డ్రన్ సార్, విజువల్ ఇంపైర్మెంట్ చిల్డ్రన్ ఆ విజువల్ ఎయిడ్స్ని చూడలేరు. సో ఈ విజువల్ ఇంపైర్ చిల్డ్రన్ ఏంటంటే సార్, యాక్చువల్గా సర్వేంద్రియానం నయనం ప్రధానం. అదే విజువల్ ఇంపైర్మెంట్ చిల్డ్రన్లో సార్ సర్వేంద్రియానం శ్రవణం ప్రధానం సార్. వాళ్ళకి వినటమే ద్వారానే మాత్రమే వాళ్ళు నేర్చుకోవాలి. అలాగే ఇప్పుడు డైరెక్ట్ పర్సెప్షన్ అని అవుతుంది సార్. ప్రత్యక్ష అనుభవాల ద్వారా ఆ పిల్లలు ఈ విజువల్ ఎయిడ్స్ని కానీ లేకపోతే టీచింగ్ ఎయిడ్స్ని సార్, టీచింగ్ ఎయిడ్స్ని తాకటం ద్వారా, అంటే టచ్ అండ్ టాక్టైల్, వాళ్ళకి టచ్ అండ్ టాక్టైల్ 3 డైమెన్షనల్ ఎయిడ్స్, 3 డైమెన్షనల్ ఎయిడ్స్ కావాలి. ఇప్పుడు నేను రెక్టాంగులర్ ప్రిజం అన్నాను అనుకోండి, వాడికి ఆ కాన్సెప్ట్ మైండ్లోకి ఎక్కాలి అంటే ఒక ఇటుకు రాయిని తెచ్చిపెట్టి దీన్ని టచ్ అయ్యి ఇది ఎలా ఉందో చెప్పు. మొదట్లో ఇటు అంటాడు, ఇటు చూస్తాడు, సార్ ఇది దీర్ఘ చతురస్రంగా ఉంది అంటాడు. మరి ఈ హైట్ కూడా ఉంది కదా, ఇప్పుడు ఏమనాలి దీన్ని, దీర్ఘ చతురస్రాకారపు ప్రిజము అని చెప్పనేది మనం, అంటే అట్లా 3 డైమెన్షనల్ పిక్చర్స్ ఎక్కడెక్కడ వీలైతే అన్ని చోట్లలో అన్నిటికీ 3 డైమెన్షనల్ పిక్చర్స్ని మనం చూపెట్టలేకపోవచ్చు. బట్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్, లోవర్ లెవెల్ ఎస్పెషల్లీ వాడికి ఆ కాన్సెప్చువలైజేషన్ రావాలి. వన్స్ హీ ఫార్ములేట్స్ ది కాన్సెప్చువలైజేషన్ ఆన్ ఎనీ బేసిక్ కాన్సెప్ట్స్, దెన్ హీ కెన్ గో ఫర్దర్ కంఫర్టబుల్లీ. అందుకని 3 డైమెన్షనల్ ఎక్కువ ఉండాలి. అండ్ మామూలుగా వాళ్ళు చూడలేరు బట్ వినగలరు. కాబట్టి మనం ఈవెన్ టేప్ రికార్డర్స్, రికార్డింగ్ లెసన్స్, ఇవన్నీ రేడియో లెసన్స్, ఈ ఆడియో ఎక్విప్మెంట్ అంతా మనం బాగా వాళ్ళకి అందుబాటులో తేగలిగితే రీఎన్ఫోర్స్మెంట్ అనేది జరుగుతుంది. టీచర్ ఒకసారి పాఠం చెప్పేస్తే అయిపోదు, ఆ తర్వాత వాడు బికాస్ హీ కాంట్ రీడ్. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాస్ అని కూడా జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్, జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్, అది ఒక సాఫ్ట్వేర్ తోటి వాళ్ళకి బాగా హెల్ప్, దాంట్లో అది బాగా హెల్ప్ చేస్తుంది. అట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్, అందుకనే ఇప్పుడు వీటిపైన త్రూ అవుట్ ది అక్రాస్ ద వరల్డ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. హౌ బెస్ట్ వీ కెన్ బ్రింగ్ బ్యాక్ ది సో కాల్డ్ డిజేబుల్డ్ చిల్డ్రన్ ఇన్ టు ది మెయిన్ స్ట్రీమ్ అనేది, దానిపైన విపరీతమైన రీసెర్చ్ జరుగుతోంది. ఎన్జిఓస్ కూడా చాలా కృషి చేస్తున్నారు ఈ ఏరియాలో. గవర్నమెంట్ ఎఫర్ట్స్ ఒక ప్రక్క, ఎన్జిఓస్ ఎఫర్ట్స్ ఒక ప్రక్క. పేరెంట్స్ వీటిని అర్థం చేసుకుని ఇలాంటి ఫెసిలిటీస్ అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి నా పిల్లవాడికి ఈ డెఫిషియన్సీ ఉంది కనుక నేను వాడిని వెనక్కి అంటే డిస్కరేజ్ చేసి వాళ్ళని అసలు స్కూల్కి పంపించకుండా ఎందుకు పనికిరాని వాళ్ళుగా చేసేసే పేరెంట్సే ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి స్థితి నుంచి పేరెంట్స్ బయట రావాలి. కాబట్టి దీనిపైన ఒక జనరల్ అవేర్నెస్ అనేది ఎక్కువ క్రియేట్ చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. అప్పుడే చాలామంది పేరెంట్స్ వీటికి అన్నిటికీ దూరం అయ్యి వీటిని గురించి తెలియక వాళ్ళ పిల్లల్ని వదిలేస్తున్నారు.
అది జరగకుండా సపోర్ట్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ లో higher కానీ education స్కూల్ లో ఎడ్యుకేషన్ ఎక్కడైనా లో support కానీ ఉంది వీళ్ళకి వాళ్ళకి. చాలా టెక్నాలజీ సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు మన Gadgets 2016 ఇస్తున్నారు. బిల్ డిజేబిలిటీ బిల్ ఉంది కదా సార్, 2016 దానిలో యూనివర్సిటీస్లో కూడా డిజేబిలిటీ సెంటర్స్ పెట్టమని అవును. వాళ్ళ యొక్క వచ్చింది, రీసెర్చ్ UGC. సెంటర్స్ పెట్టమని వచ్చింది. సెంటర్స్ రీసెర్చ్ కూడా సపోర్ట్ చేయమని ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది చాలా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ లో ర్యాంప్స్ వచ్చేసాయి. అందుకని ర్యాంప్స్ అండ్ రైల్స్ దట్ ఈస్ Barrier ఓన్లీ free. బ్యారియర్ ఫ్రీ యాక్సెస్ టు ది ఇన్స్టిట్యూషన్స్ అండ్ క్లాస్ రూమ్స్ ఇవన్నీ ఉండాలని చెప్పాను. అట్లా మార్పులు చేస్తూనే ఉన్నాం. బట్ స్టిల్ వీ హ్యావ్ టు గో హెడ్ విత్ దీస్ థింగ్స్. కొన్ని సినీ థియేటర్స్ లో కూడా సినిమా సినిమా చాలా థియేటర్స్ లో కూడా చోట్ల. ramps ఇప్పుడు ఇది అవును. ఎసెన్షియల్, ఇంకా Essential. ఎక్కడైనా Barrier కూడా free. ఎసెన్షియల్ బ్యారియర్ ఫ్రీ ఫిజికల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలని. ఇప్పుడు కంటిన్యూషన్ టు సార్, ఇప్పుడు విజువల్ ఇంపేర్డ్ వాళ్ళ గురించి మీరు అంటున్నారు కదా, మోడల్స్ ఇవ్వడము అలా అని. బేసిక్గా వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే చూడలేరు కాబట్టి ఆ ఇమాజినేషన్కి కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళకి ఒకటి. తర్వాత స్పేషియల్గా ఇది ఎలా ఉంటుంది అని వాళ్ళు దాన్ని ఊహించుకోలేరు Touch. ఊహించుకోలేరు కాబట్టి చాలా కష్టం. మనం ఇప్పుడు ఒక కథ చెప్పినట్టు ఆ ఏనుగుని ఏనుగు విజువల్ అంటే ఇంపేర్ వాళ్ళు 5 మంది 5 చోట్ల పట్టుకొని ఏనుగంటే ఇట్లా ఉంటుంది అన్నట్టుగా, అలా కాకుండా హోలిస్టిక్గా వాడికి విజువలైజ్ చేయగలగాల. ఆ పిల్లవాడికి విజువలైజ్ చేయగలగాలి అని అంటే మనము చాలా దానికి ఎలా పట్టుకోవాలా అని, ఆ టాక్టైల్ సెన్సేషన్ ఎలా చేయాలా అనేది కూడా మనకు ట్రైనింగ్. ఇప్పుడు సార్ అన్నట్టు అది ఎలా పట్టుకున్నాడు, ఎక్కడ పట్టుకున్నాడు, అప్పుడు ఆ స్పేషియల్గా వాళ్ళు బ్రెయిన్లో అది క్రియేట్ అయితే దెన్ దే కెన్ కనెక్ట్. పంచేంద్రియాల్లో ఒకటి డెఫిషియన్సీ ఉంటే మిగతా 4కి స్ట్రెంగ్త్ పెరుగుతుందని కూడా ఒక 1 minute. ఊహ. హలో 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 చెప్పండి హలో చెప్పండి సార్. సార్ నమస్తే అండి. నమస్తే చెప్పండి చెప్పండి. సార్ ఇక్కడ ఇప్పుడు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్ మీద ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడము. సార్ చెప్పండి హలో చెప్పండి సార్. సార్ ఇక్కడ ఇంక్లూజివ్ విధానంలో మెంటల్లీ రిటార్డేషన్ వాళ్ళని కూడా మనం చేసుకుంటాము. చెప్పండి. అయితే ఈ మెంటల్లీ రిటార్డేషన్ చిల్డ్రన్ హై స్కూల్ స్థాయి వరకు లేదా 10వ తరగతి పాస్ చేయవచ్చా? ఒకవేళ 10వ తరగతి ఎగ్జామ్ రాయించేటప్పుడు వాళ్లకు ప్రభుత్వం ఎలాంటి రిలాక్సేషన్స్ ఇస్తుంది? చెప్పండి. 20% ఈజ్ ఎనఫ్. ఇది ఉంది కదా. ఇప్పుడు మెంటల్ రిటార్డేషన్ ప్రొఫౌండ్ లెవెల్లో ఉంటే ఈ 10th క్లాస్ వరకు కూడా చదివించలేమండి. మీరు అన్నట్టు 30% 40% ఆ స్థాయిలో ఉండే వాళ్ళని డెఫినెట్గా మనం 10th వరకు చదివించే అవకాశం ఉంది. వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్ కూడా ఉంది. 20% మార్కులు తెచ్చుకుంటే దే ఆర్ ప్రమోటెడ్ టు ది నెక్స్ట్ క్లాస్ అనే ఫెసిలిటీ కూడా ఉంది. మామూలుగా 35%కి పాస్ అనే ఉద్దేశం ఉంది కదా, అది 20% వీళ్ళు మార్కులు తెచ్చుకోగలిగినా దే విల్ బీ గివెన్ సర్టిఫికేట్ దట్ దే హ్యావ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ సో అండ్ సో ప్రోగ్రామ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే ఉద్దేశం ఉంది. అంటే వీళ్ళల్లో కూడా సార్ బార్డర్ లైన్ ఎవరైతే బార్డర్ లైన్ లో ఎడ్యుకబుల్ ఎడ్యుకబుల్ అని బార్డర్ లైన్ లో ఉండాలి సార్. అదే బార్డర్ లైన్ అందుకని వాళ్ళ ఐక్యూ మరి మొరాన్స్ ని ఇడియట్స్ ని, అంటే ఇడియట్స్ అంటే అది తిట్టు కాదండి, అది ఒక కేటగిరీ ఇప్పుడు ఆ పదం వాడటం లేదనుకోనండి. అంటే ఒక 70 or 60 ఐక్యూ పాయింట్స్ దగ్గర ఉండే వాళ్ళని ఎడ్యుకబుల్ గ్రూప్గా మనం ట్రీట్ చేయొచ్చునండి. 60 and above వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేసేటప్పుడు వాళ్ళకి ఈ బెనిఫిట్స్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. 20% మార్కులు తెచ్చుకున్నా పాస్ అవ్వచ్చునని బెనిఫిట్ని ఎక్స్టెండ్ చేస్తారు. ఇంకొక హలో హలో నమస్తే సార్. నమస్తే చెప్పండి. సార్ నేను స్పెషల్ ఎడ్యుకేటర్ సార్. ఓకే శుభావతమ్మ. చెప్పమ్మా. నేను AMS ఆంధ్ర మహిళా సభలో 2006 లో బిఎడ్ చేశాను సార్. ఓకే అమ్మా. లాస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ బేస్ తోటి నేను పిల్లలకి హియరింగ్ ఇంపైర్డ్ పిల్లలకి ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తే బాగుంటుందని కొంచెం ఐడియా తోటి నేను బుక్ ప్రిపేర్ చేశాను సార్. హెచ్ఐ పిల్లలకి వాళ్ళ కోసం బుక్ తయారు చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను నార్మల్ వాళ్ళతో వాళ్ళకి నాకు టెన్షన్ అవుతుంది సార్. సో నార్మల్ వాళ్ళతో వాళ్ళకి కమ్యూనికేషన్ కావాలంటే నేను స్పీచ్ డెవలప్ కావాలి. స్పీచ్ కావాలంటే ఎర్లీ ఏజ్ లో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. సో ఆ విధంగా వాళ్ళకి డెవలప్ చేయగలిగితే బాగుంటుందని అనుకుంటున్నాను సార్. ఇంకా ఏదో చెప్పాలని ఉంది కానీ సార్, ఇంకా మీరు టీచర్ గా పనిచేస్తున్నారు, మీరు మాట్లాడడానికి ఇబ్బంది పడితే ఎట్లమ్మా?
మన భావాల్ని మనం ఇతరులతో బాగా పంచుకోగలగాలి. దట్ ఈస్ బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ టీచర్. అవును సార్. అయితే ఆ బుక్ కూడా ఇంకా పిల్లలకి పంచుతున్నాం సార్ వాళ్ళకి. వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ యూ. పిల్లలకి హియరింగ్ ఇంపైర్డ్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా అవసరమైన రీతిలో ఒక పుస్తకాన్ని మీరు తయారు చేయటం చాలా సంతోషించదగిన విషయం. ఇంకా కూడా ఇంకేదో చేయగలిగితే వాళ్ళకి డెఫినెట్ గా చేయొచ్చమ్మా, ఎండ్లెస్ అది. అహర్నిశలు కష్టపడాలనుకుంటున్నాను సార్. మంచిదమ్మా, మంచిది. బాగా ప్రమోట్ చేయండి పేరెంట్స్ని, కమ్యూనిటీని, అన్నిట్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయండి. అవేర్నెస్ క్రియేట్ చేసి పేరెంట్స్తో మాట్లాడి ఆ పిల్లలు స్కూల్స్కి వెళ్ళే విధంగా మీరు అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళే విధంగా స్కూల్కి రప్పించుకోవాలి. మీరు పనిచేసే స్కూల్కే కాదు, పక్కన ఉండే స్కూల్స్ కూడా మీరు గైడెన్స్ ఇవ్వగలిగితే సంతోషం. గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ లేకపోతే మనం ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్ కానీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఆ పిల్లలందరూ ఈవెన్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు వెళ్ళిన తర్వాత కూడా పిల్లలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు కూడా ఈరోజు ఈ హియరింగ్ ఇంపేర్ చిల్డ్రన్ సాఫ్ట్వేర్ కంపెనీల్లో కానీ సార్, అకౌంట్ టాలీలో కానీ లేకపోతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కానీ పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఆ విధంగా చేయగలిగితే కాస్తో కూస్తో పేరెంట్స్లో మార్పు వస్తుంది, ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మార్పు వస్తుంది. వాళ్ళకు గౌరవం పెరుగుతుంది, వాళ్ళకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను కూడా అందరిలోగా చేయగలుగుతాను అనే ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఇవ్వాలి మనం. అది కమ్యూనిటీ ద్వారా. ఇందాక మనం ఎంఆర్ గురించి చెప్తున్నారు. అయితే ఈ విజువల్ ఇంపైర్మెంట్. హలో చెప్పండి సార్. నేను ఇందాక ఫోన్ చేశాను, క్వశ్చన్ కంప్లీట్ కాకుండానే లైన్ కట్ అయిపోయిందండి. చెప్పారు కదా, మీకు ఆన్సర్ ఇచ్చారు కదా సార్. ఇంకా ఉంది సార్, నాకు కంప్లీట్ కాలేదు సార్ క్వశ్చన్. చెప్పండి సార్. అయితే నేను మృణాలిని మేడం గారిని కానీ సార్ గారిని కానీ నేను కాంటాక్ట్ చేయాలనుకుంటా. అంటే ఓయికి రమ్మంటే ఓయికి వస్తాను నేను. ఓకే ఓకే. ఒకవేళ మేడం గారు టైం ఇస్తే, ఎందుకంటే నేను ఫోన్ లో చెప్పలేను సార్, చాలా పెద్దగా ఉంది ప్రాబ్లం, బిజీగా ఉంది నాది. ఓకే ఓకే. వాళ్ళని పర్సనల్ గా కలిస్తే నన్ను అంచనా వేయడానికి వాళ్ళకి ఒక వీలు దొరుకుతుంది. ఓకే. తప్పకుండా వెల్కమ్. అక్కడికైనా రావచ్చు మీరు. NIMH కూడా వెళ్ళొచ్చు. వెళ్తే వాళ్ళ దగ్గర అసలు యాక్చువల్గా చాలా పాలసీస్ ఉంటాయి మీకు. తర్వాత అసిస్టెన్స్ కూడా ఉంటుంది, ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ NIMH సెరిబ్రల్ పాలసీ కదా బాబు, అందుకనే మీకు సెరిబ్రల్ పాలసీ అబ్బా అతను సెరిబ్రల్ పాలసీయే కదా. అదే సెరిబ్రల్ పాలసీ వాళ్ళకు నీకు గవర్నమెంట్ 83% రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి నువ్వు ఏదైనా ఎగ్జామినేషన్ అప్లై చేసేటప్పుడు మీరు స్పెషల్ పర్మిషన్ తీసుకొని నాకు ఇట్లా నేను రాయటానికి స్క్రైబ్ కావాలి, స్క్రైబ్ అలాట్ చేయండి అని మీరు గవర్నమెంట్కి పెట్టుకోవచ్చు. డిజేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, డిజేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినా సరే, యూనివర్సిటీస్కి వచ్చినా సరే, లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వచ్చినా పర్లేదు, ఉస్మానియా యూనివర్సిటీ మేడం మృణాలిని మేడంని కలిసినా పర్లేదు, ఎవరిని కలిసినా సరే వీ గివ్ 100% సపోర్ట్ బాబు. సపోర్ట్ 100% ఇస్తాం. మీకు ఇంకా ఏదైనా తెలియని విషయాలు ఉంటే గవర్నమెంట్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వలేదు కూడా చెప్తాము. థ్యాంక్ యూ. తీరిందా అడగండి. మీ సందేహం తీరిపోయినట్టేనా, ఇంకా ఏమైనా ఉందా? కట్ అయిపోయింది. ఆయన వినలే యాక్చువల్గా మనం చెప్పిందంతా. అట్లాగనే మేడం, ఇప్పుడు ఇందాక మనం రిసోర్స్ అని రిసోర్సెస్ అని అనుకుంటున్నాం. అలాగే సార్, ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా సార్ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే యూజీ పీజీ ఏదైనా సరే, ఎస్పెషల్లీ ఈ బ్లైండ్ స్టూడెంట్స్, హియరింగ్ ఇంపేర్ చేసినటువంటి స్టూడెంట్స్ మా దగ్గర ఉంటారు సార్ స్పెషల్ ఎడ్యుకేషన్. సో వాళ్ళకు మనం ఏదైతే టెలి లెసన్ కానీ, రేడియో లెసన్ కానీ, వీడియో లెసన్ కానీ ఉన్న లెసన్స్ అన్నీ కూడా ఆ పిల్లలు ఒక 1 వీక్ బిఫోర్ లెటర్ పెట్టి మాకు ఈ లెసన్స్ కావాలి అంటే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ విజువల్ ఇంపైర్మెంట్ పిల్లలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆడియో లైబ్రరీ ఇస్ మెయింటైన్డ్ బై అంబేద్కర్ యూనివర్సిటీ. yes I know it. యాక్సెస్ ఇస్తారు మీరు, వాళ్ళకి యాక్సెస్ ఇస్తారు. 100% ఇస్తాం మేడం, వాళ్ళకి మనం సిడీస్ రూపంలో కూడా ఇచ్చేస్తాం. హలో చెప్పండి. హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పమ్మా. మా బాబు HI సార్, సిటీ కేసు. ఓకే అమ్మా. ఇప్పుడు 5 years సార్. ఇంకా బాబు ఏమి అంటే తను కూర్చునేది లేదు, స్టాండింగ్ లేదు, ఏం లేదు సార్. మీకు హెచ్ఐ చెప్పమ్మా. అయినా మేము ఇక్కడ RDT అని అనంతపూర్ లో చూపిస్తున్నాం సార్. RDTలోనా?
ఆర్డిటీ చూపిస్తున్నాము. సిట్టింగ్ చైర్ ఇచ్చారు, ఫిజియోథెరపీ చేపించమన్నారు సార్. ఫిజియోథెరపీ 6 months బాబు నుంచి చేపిస్తున్నాము. ఓకే. ఇప్పుడు కొంచెం అంటే తను కొన్ని చైర్ లో కూర్చోబెడితే కూర్చుంటాడు. ఓకే. ఒక 1 year తర్వాత స్టాండింగ్ చైర్ ఇచ్చారు సార్. ఓకే. ఇప్పుడు 1 month బ్యాక్ నుంచి స్టాండింగ్ చేపించాము. ఓకే. దాంట్లో నుంచోబెడతాము. ఓకే అమ్మా. ఏదైనా సాంగ్స్ అవన్నీ పెడితే బాగానే రికగ్నైజ్ చేసి నవ్వుతాడు, స్మైల్ చేస్తాడు. ఇంకా చూసేది ఏమీ లేదు సార్. నైట్ లైట్ వేసి టార్చ్ లైట్ కి కలర్ బాక్స్ అవి పెట్టి ఎక్సర్సైజ్ చేస్తా ఉంటాం నైట్ టైం డైలీ. ఓకే అమ్మా. ఆక్సిప్రెజర్ కూడా చేపిస్తున్నాం సార్. ప్రాబ్లం కూడా ఉంది. మల్టిపుల్ అంటే ఈ బాబుకి మేము చేస్తాము, కానీ ఇప్పుడు మార్నింగ్ అట్లాగే ఏదైనా క్లాసెస్ కి తీసుకొని రావడము, సాయంత్రం ఇంటికి తెచ్చుకుని అట్లా ఏమన్నా ప్రాసెస్ ఏమన్నా ఉందా సార్? లేకపోతే అక్కడ ఏమైనా జాయిన్ చేసేకి పిల్లల్ని? అక్కడ ఆర్డిటీలో హాస్టల్ ఉంది కదమ్మా. ఆర్డిటీ కొంచెం తనంతరకు తను ఫుడ్ తినేది, ఇండివిజువల్ వర్క్ చేసుకునేది నేర్చుకోవాలి. ఒక్క విషయం అమ్మా, ఇప్పుడు మీ బాబు వయసు 5 సంవత్సరాలు అంటున్నారు అంతే కదా. 5 years కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత, వయసు పెరిగిన తర్వాత మీరు ఆర్డిటీలోనే, అంటే మీ బాబు హెచ్ఐ కాదు, అన్ని మల్టిపుల్ డిజేబిలిటీస్ ఉన్నాయి. సో ఒక 6-7 years తర్వాత, అంటే ఇప్పుడు 5 years అన్నారు కదా, ఇంకా 2 years అయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఆర్డిటీలోనే మీరు జాయిన్ చేయొచ్చు. జాయిన్ చేస్తే తను ఏమి అంటే ఇంకా ఏం కూర్చునేది లేదు సార్. అమ్మా ఒక మాట గుర్తుపెట్టుకోనండి, మన బిడ్డ మనకే ఇబ్బందిగా ఉంటే ఇంకొకళ్ళు ఏం చేయగలరు అనేది ఆలోచించండి ఫస్ట్ కదా. చెప్పేది వినండి అమ్మా. మీ బిడ్డ, మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ, మీరే అన్ని విధాల, అంటే మీరు ఆర్డిటీ సహాయంతో, అక్కడ ఉన్న స్పెషలిస్టుల సహాయంతో ఎలాంటి ట్రైనింగ్ నా బిడ్డకి ఇస్తే తన పనులు తను చేసుకునే స్థితికి తయారవుతాడో అప్పుడు మీరు అతను చదివించడానికి ఏ ఇన్స్టిట్యూషన్లో, ఈ స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడ పెట్టినా అవకాశం బాగుంటుంది. అసలు తన పనులే, నుంచోలేడు, కూర్చోలేడు, పడుకోలేడు, అసలు విజువల్ ఉంటుంది, విజను లేదు, ఏదైనా టీవీ పెడితే చూడలేడు. ఇన్ని డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు పర్సనల్ అటెన్షన్ అనేది చాలా అవసరం అమ్మ. ఒక పిల్లవాడికి ఒక మనిషి ప్రత్యేకంగా ఉంటే తప్ప ఆ పిల్లవాడికి మినిమం రిక్వైర్మెంట్స్ స్థాయిని రీచ్ అయ్యే స్థితికి మనం పెంచలేం. కాబట్టి ఒక 2-3 ఏళ్ళు ఆగి, ఈ 2-3 ఏళ్లలో మీరు సంప్రదించవలసిన ఈ స్పెషలిస్టులందరినీ, ఎక్స్పర్ట్స్ని అందరినీ కలిసి వాళ్ళు చెప్పే సజెషన్స్ని బేస్ చేసుకుని మీ పిల్లవాడిని కాస్త ట్రైనప్ చేసి వాడి పనులు వాడు చేసుకునే స్థితికి నడవగలగటం కానీ, కూర్చోగలగటం కానీ, పడుకోగలగటం కానీ, స్నానం చేయటం, ఇట్లాంటివన్నీ మీరు వాడికి తర్బీదు ఇచ్చిన తరువాత ఎక్కడైనా ఒక హాస్టల్లో చేరిస్తే కూడా మన పిల్లవాడు సజావుగా పెరిగే అవకాశం ఉంటుందన్న ఆశతో ఉండండి. నిరాశపడకండి, నిరాశపడకూడదమ్మా. ఆర్డిటీలో కూడా ఆర్డిటీలో హాస్టల్ అన్నీ ఉన్నాయి సార్. స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్లో అన్నింటిలో హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయమ్మా. మోస్ట్లీ మార్నింగ్ వదిలిపెట్టి ఈవినింగ్ తెచ్చేసుకోవడం అనేది డయాగ్నోసిస్ అయిందా వాళ్ళది? 5 years లో మీరు ఆ పిల్లవాళ్ళు ఏమేమి డెఫిషియన్సీస్ ఉన్నాయి ముందే కనిపెట్టి ఉండుంటే ప్రాబబ్లీ ఇంకా కాస్త సుఖంగా పిల్లవాడిని పెంచే అవకాశం ఉండేది. ఇప్పుడు మీరు డిటెక్ట్ చేస్తున్నారు. ఒక 6 నెలల నుంచి మీరు ఆ అబ్బాయిని ఆర్డిటీకి తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇంకొక 2-3 ఏళ్ళు మీ అధీనంలోనే, మీ ఇంట్లోనే అన్ని చిన్న చిన్న యాక్టివిటీస్లో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత హాస్టల్లో చేర్పించడానికి ప్రయత్నం చేయండి. చెప్పండి మేడం, వాట్ ఈజ్ లాంగ్వేజ్ అక్రాస్ ద కరిక్యులం? ఇప్పుడు మనం జనరల్ ఎడ్యుకేషన్లో కూడా ఈ లాంగ్వేజ్ అక్రాస్ కరిక్యులం అని వింటున్నాము, ఎన్సిఎఫ్ కరిక్యులం ఫ్రేమ్వర్క్లో. ఇదే ఇక్కడ కూడా షిఫ్ట్ చేస్తున్నాం మనం ఇందులో కూడా. అసలు లాంగ్వేజ్ అక్రాస్ కరిక్యులం అంటే ఏంటంటే, మనం ఏమనుకుంటున్నాము, లాంగ్వేజ్ అంటే పిల్లవాడికి లాంగ్వేజ్ టీచరే చెప్పాలా. ఇది మనకున్న నోషన్. గత ఎన్నో దశాబ్దాల నుంచి ఇది జరుగుతూ వస్తుంది స్కూళ్ళల్లో. సో లాంగ్వేజ్ టీచర్ బాధ్యత ఏంటంటే లాంగ్వేజ్ నేర్పించాలి, మిగతా టీచర్ల బాధ్యత ఏంటంటే కంటెంట్ చెప్పాలి. సో వాళ్ళు కంటెంట్ మాత్రం చెప్పి వెళ్తున్నారు, వీళ్ళు లాంగ్వేజ్ చెప్పి వెళ్తున్నారు. దానికి లింక్ రావట్లేదు. ఒక పిల్లవాడు మ్యాథమెటిక్స్లో ఎందుకు వీక్ ఉన్నాడు, లేదు ఒక పిల్లవాడు సైన్స్లో ఎందుకు వీక్ ఉన్నాడు అంటే వాళ్ళకి అది అర్థం కావటం లేదు. అర్థం దేని వల్ల కావటం లేదు అంటే భాష అర్థం కావట్లేదు వాడికి, అంటే టెక్నికల్ భాష అర్థం కావట్లేదు. సో ఈ భాష అర్థం కాక సబ్జెక్ట్ రావటం లేదు.
కాబట్టి ప్రతి సబ్జెక్ట్ టీచర్ కూడా ఒక లాంగ్వేజ్ టీచర్ మాదిరిగా వాళ్ళ సబ్జెక్టులో ఉన్న టెక్నికాలిటీస్ కానీ ఆ లాంగ్వేజ్ని కానీ వాడికి అర్థం చేయిస్తే అప్పుడు సబ్జెక్ట్ అర్థం అవుతుంది అనమాట. ఈ చిన్న గ్యాప్ తోటి మనకు స్లో లెర్నర్స్ అని, తర్వాత వీక్ లెర్నర్స్ అని అలా చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు. కాబట్టి ఇది కొత్తగా దీన్ని అంటే ఇప్పుడు కొత్త విషయం ఏం కాదు, 19వ శతాబ్దం నుంచి దీని మీద రీసెర్చ్ జరుగుతూ ఉంది వెస్ట్లో అంతా కూడా. అయితే ఇప్పుడు మన వాళ్ళు కూడా దీన్ని ఒక అంశంగా తీసుకొని టీచర్లందరికీ కూడా దీనిలో అవగాహన ఇచ్చినట్లయితే ప్రతి టీచర్కి ఇప్పుడు స్టేట్ కరిక్యులంలో చూస్తే కూడా మనం పీరియడ్ ప్లాన్స్ అని వాళ్ళు అందులో పెట్టారు. అది ప్రతి టీచర్ కూడా సైన్స్ టీచర్ అయినా సోషల్ టీచర్ అయినా వచ్చి వాళ్ళు లాంగ్వేజ్ ద్వారా చెప్తున్నారు అనమాట. దాని వాళ్ళు హార్డ్ వర్డ్స్ ఏమున్నాయి ఐడెంటిఫై చేయమనడం, వాటి మీనింగ్ చెప్పడం, ఆటోమేటిక్గా లాంగ్వేజ్ వస్తే అర్థమైతే సబ్జెక్ట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్. ఎందుకు ఇప్పటి వరకు రెవెన్యూ రికార్డులు తిరగాయండి, డాక్యుమెంటేషన్ రాస్తారు, ఆ భాష మీరు రాయగలరా? మనం రాయలేం. మనం మాస్టర్ డిగ్రీ హోల్డర్స్మే కానీ ఎంఏ లిటరేచర్ తెలుగు, బట్ నాకు తెలియదు ఆ భాష. సార్ ఇప్పుడు టెక్నాలజీ సాంకేతికత అనేది చాలా బాగా అందుబాటులోకి వచ్చింది, చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు విజువల్ ఇంపైర్ చిల్డ్రన్ సార్ ఆప్టకాన్ అని ఒకటి, క్రూజ్వెల్ ఒకటి, ఇవి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఆప్టకాన్ ఏం చేస్తుంది అంటే సార్ ఇప్పుడు వర్డ్ ఏదైతే ఉందో దాని సింబల్ రూపంలో కానీ లేకపోతే రీడ్ చేస్తుంది. ఇది ఇక్కడ మనం పెడితే అది స్కాన్ చేసి రీడ్ చేసేసి ఇది ఈ వర్డ్ ఇది ఈ సింబల్ అని కూడా చెప్పగలుగుతుంది. అదే క్రూజ్వెల్ అయితే రీడింగ్ మిషన్ సార్, అదొక రీడింగ్ మిషన్ లాగా స్టూడెంట్కి ప్రైమరీ అని చదివి అట్లా ఉంటుంది సార్. అట్లాగే మేడం ఇప్పుడు రీడింగ్ అసిస్టెన్స్ ఇస్తుంది. అలాగే హెచ్ఐలో మనం టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం, అట్లానే ఎంఆర్లో కూడా మనం టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరికులంలో టాస్క్ అనాలిసిస్ అని ఉంది సార్, మెంటలీ రిటార్డెడ్ వచ్చేకి అంటే దాన్ని బ్రేక్ డౌన్ చేసి చిన్న చిన్న అంశాలుగా బోధించడం ఇవన్నీ కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్, కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్, కంప్యూటర్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్, ఇవన్నీ కూడా ఉన్నాయి సార్. అట్లానే ఇప్పుడు ఈ విఐ చిల్డ్రన్కి ఇంతకుముందు బ్రెయిల్ త్రూ హ్యాండ్ ద్వారా రాయటమే చేసేది సార్. ఇప్పుడు త్రూ కంప్యూటర్ మనం ఏ అని కొడితే ఏ వచ్చేస్తాం సార్. అట్లా సౌండ్ కూడా వాళ్ళకి ఏ అనగానే సౌండ్ వస్తుంది సార్. అట్లా టెక్నాలజీని డెవలప్ చేసి మనం కరికులంను కూడా చాలా అన్ని రకాలుగా కరికులంలో ఈ టెక్నాలజీని ఉపయోగించి దాన్ని మనం చాలా ఈజీగా చేస్తున్నాం సార్. సో ఆ విధంగా హెచ్ఏ పిల్లల్లో కూడా ఆడిటరీ లెర్నింగ్ అని లేకపోతే ఇంతకు ముందు డిస్కస్ చేసాం కదా యాంప్లిఫైయర్ ద్వారా ఇయరింగ్ ఎయిడ్స్ వాళ్ళకి ఎస్ టైపు, ఎన్ టైపు, వై టైపు, ఈ టైప్స్ అన్నీ ఉన్నాయి సార్. సో ఈ విధంగా మనం సాంకేతికతని కరికులంలో జోడించి మనం పిల్లలకి అదే అడాప్షన్ టెక్నాలజీ పెరుగుతుంటే హౌ బెస్ట్ దిస్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ కెన్ బి యూజ్డ్ టు మేక్ అవర్ ఎడ్యుకేటివ్ ప్రాసెస్ మోర్ అండ్ మోర్ ఎఫెక్టివ్ అనేది అప్లికేషన్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో అడాప్ట్ చేసుకొని మనం సాంకేతికతను వినియోగించుకొని ఈ కరికులం డెవలప్ చేసుకున్నాం. ఆ విధంగా మన స్పెషల్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ వీళ్ళందరినీ కూడా డెవలప్ అవ్వాలని ఆశిద్దాం సార్. అదేవిధంగా ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా విద్యార్థులకు అనేక రకాలైనటువంటి సలహాలకు లేకపోతే సలహాలు ఇచ్చి సందేహాలను నివృత్తి చేసి మా యూనివర్సిటీ ద్వారా మా యొక్క స్టూడియోకి వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి మాకు చేసినటువంటి సహాయానికి మీకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఈ యొక్క హెచ్ఐవిఐఎంఆర్ బిఎడ్లో సార్ బిఎడ్తో ఈక్వల్గా అడిషనల్గా కూడా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ చదువుతారు. జనరల్ బిఎడ్ చదివిన వాళ్ళు మళ్ళీ స్పెషల్ బిఎడ్ చదువుతున్నారు. సో అడిషనల్గా చదివి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని పెంచుకోవడం కోసం సార్ జనరల్ స్ట్రీమ్లో ఆపర్చునిటీ రాలేదు, స్పెషల్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్లో ఛాన్స్ రావచ్చు, బయటకు వెళ్తున్నారు. సో ధన్యవాదాలు సార్.